శుక్రాచార్యుడు కాదు సుఖమహర్షి అని అనలేదు. ఒకవేళ ఈయన నిజంగా శుక్రాచార్యుడు అనే పదం నేను తప్పుగా పలికాను, ఆయన కాదు సుఖమహర్షి అనే స్ఫురణ ఈయనకు ఉండుంటే ఈయన వాళ్ళ ఎడిటర్కి చెప్పుండేవాడు కదా, ఆ శుక్రాచార్యుడు అనే ఆ వాక్యం తీసేయి, ఆ డైలాగ్ తీసేయమని చెప్పుండేవాడు కదా. అదేమన్నా లైవా, ఏదో మాట జారిపోయింది, మనం జనంలోకి వెళ్ళిపోయింది, దాన్ని వెనక్కి తీసుకోవడానికి లేదు అనుకోవడానికి, రికార్డింగే కదా, ఎడిటింగ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చేయలేదంటే ఈయనకి తెలియదు కనుక దాన్ని కూడా ఇట్లా కవర్ చేసుకుంటున్నాడు. తర్వాత ఈ బ్రహ్మ సరస్వతి విషయంలో డిబేట్లో ఒకటి చెప్పాడు, ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు అంటూ ఒకటి మాట్లాడారు. నేను గతంలోనే దీనికి సమాధానం చెప్పాను. హిందూ గ్రంథాలలో ఒక సంఘటన వెనక అనేకమైనటువంటి ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి. ఒకటి భౌతిక దృష్టితో చూస్తే ఒక అర్థం వస్తుంది, లేదా తత్వబోధ, అందులో ఒక తత్వం, ఒక సారాంశం ఉంటుంది. ఈ రెండు అర్థాలు తీసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను నేను. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది, ఆ ముసలి ఏనుగును బంధించడం అనేది